హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 22 ఆగస్ట్ ఎక్స్పైరీకి దగ్గరలో ఉంది. సో నిఫ్టీ చూసినట్లయితే 24,806 దగ్గర ట్రేడ్ చేస్తుంది. సో విచ్ ఇస్ దిస్ 24,800. దీనికి పుట్ రేటింగ్ కూడా ఎక్కువే ఉంది, అలాగే కాల్ రేటింగ్ కూడా ఎక్కువే ఉంది. సో ఏంటి అంటే మనకి ఇక్కడ 24,800 దగ్గర సపోర్టు ఉంది, అలాగే రెసిస్టెన్స్ ఉంది. ఇది మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మార్కెట్లో ఎలాంటి మూమెంట్ ఇక్కడ ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో 24,800 రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 24,810, 24,820 లేదా 24,780, 24,790 ఈ రకంగానే. సో పెద్ద మూమెంట్ ఏం కనిపించే అవకాశం అయితే ఈ ఆప్షన్ చేంజ్ చూస్తే మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని లైక్ 24,800 సపోర్ట్ తీసుకుని బౌన్స్ ఇస్తే మాత్రం 24,850 వరకు మాత్రమే వెళ్తుంది. పెద్ద మూమెంట్ ఈ రోజు కొరకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మై ఫస్ట్ వ్యూ వచ్చేసి పెద్ద మూమెంట్ ఏమీ ఉండకపోవచ్చు. సో ఆప్షన్ ట్రేడింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24,800 పుట్టు ₹5.70 ఉంది, కాల్ ₹11.20 ఉంది, చాలా తక్కువ ధరలో ఉందని ఎక్కువ మంది ఏం చేస్తారంటే బీభత్సంగా బై చేస్తారు. వాళ్ళు ఏదైతే లాభాన్ని ఆశించి ఎక్కువ లాభాన్ని ఆశించి బై చేస్తారు. కానీ ఈ రోజు అలాంటి వాళ్ళందరూ ట్రాప్ లో పడ్డట్టే, అసలు ఏమీ డబ్బులు రావు. సో ఈ డేటా మనకు ఆ రకంగా సజెస్ట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటి, 24,800లకు కొంచెం అటు ఇటుగా మాత్రమే మార్కెట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పెరగవచ్చు కానీ పడడం అయితే పడదు. ఒకవేళ పెరిగితే 24,850 వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు కాల్ రైటర్స్ ఉన్నారు. బట్ వెన్ యూ కంపేర్ దిస్ కాల్ రైటర్స్ వాల్యూమ్ విత్ 24,800, సో 24,850 అనేది తక్కువగా ఉంది. సో అది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, అసలు పెరిగే అవకాశమే లేదని ఇండికేట్ చేస్తుంది. చూద్దాం ఈ డేటా మనకు షో చేస్తున్నది రిజల్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందో. నాకు తెలిసినంత మటుకు, నా దగ్గర ఉన్న పరిజ్ఞానం మటుకు 24,800 నుంచి ఏ రకమైన మూమెంట్ రాకపోవచ్చు. 24,800కు ప్లస్ 10 to 15 పాయింట్స్ ఆర్ మైనస్ టు 10-15 పాయింట్స్లో మాత్రమే క్లోజ్ అవ్వచ్చు. మోస్ట్లీ ఇదే రేంజ్లో 24,806 ఉంది కదా, ఇదే రేంజ్లో క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లెట్స్ సీ ఫ్రెండ్స్ వాట్ విల్ హ్యాపెన్స్. ఇది ఒక ఎక్సర్సైజ్ మాత్రమే, చూద్దాం ఏమొస్తుందో రిజల్ట్.